పరిశుద్ధులను మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం ఉదయకాలములు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు మీతో కలవడానికి మరొక ఉదయాన్నే దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని విందాము. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాము. అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేసిన, మన దేవుడైన యెహోవా మనము ఆయన ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రేమికులారా, సబ్జెక్ట్ ఏంటంటే దేవుని ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నాడు. అంటే ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ గ్రామం అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు కుటుంబము కానీ, సంఘం కానీ, గ్రామం కానీ నెమ్మది పొందుతుంది. అందుకనే నెమ్మది లేక నీ సన్నిధి చేరి నీ పెన్నిది నని శరణు వేతి యేసయ్యా యేసయ్యా. అంటే నెమ్మది కావాలంటే దేవుని ఆశ్రయించాలి. ఎవరైనా మాట్లాడుతున్న ఆయన ఎవరంటే ఆశ అనే మాటకు అర్థం ఏంటంటే వైద్యుడు అయితే స్వస్థపరిచేవాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆశ తన ఏలుబడి అంతట్లో రాజుగున్న దినాల్లో మనం జాగ్రత్తగా చూస్తే ఆయన మరి ఎంతో నెమ్మది పొందినట్టు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతలను బలిపీఠములను పడగొట్టాడంటండి. ఆ దేశంలో ఉన్న అన్ని జాతులు బలిపీఠలన్నింటిని పడగొట్టేశాడు, యథార్థముగా నడిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆశలాగా యథార్థముగా మనకు కూడా మన జీవితంలో కొన్ని బలిపీఠాలు ఉంటాయి. లైట్ ఎత్తి ముద్దు పెట్టుకోవడం, ఎదురు రావడాలు, ఇటువంటి అన్ని బలిపీఠాలు అన్ని దేవతలు మనం ఆచరిస్తుంటాం. వాటిని అన్నింటిని మనం దూరంగా పెట్టాలి. అందుకని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, ఉన్నత స్థలములను పాడు చేసిన ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేశాడు. అంటే ఆశ చేసింది దేవుడికి ఎంత యథార్థంగా ఉందో దేవుని వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాట. మొదటి మాట, అతడు యోధా వారికి ఎలాగూ ప్రకటన చేశాడు. 2వ దినవృత్తాంతం 14:4 అంటున్నాడు, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రాన్ని బట్టి, విధులను బట్టి, క్రియలను జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞయించి ఉన్నత స్థలములను, సూర్యదేవతల స్తంభములను యోధా వారి పట్టణములన్నింటిలో నుండి తీసివేసి అతడు ఏలుబడి అంతట్లో రాజ్యము నెమ్మదిగా ఉండెను, ఆ దేశము నెమ్మది కలిగి ఉండెను. ఈరోజు దేవుని సన్నిధిలో నీ దేశము, నీ గ్రామం, నీ ప్రజలు, నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే నీకు ఏదైతే అభ్యంతరం కలిగి చేస్తుందో వాటిని అన్నింటినీ దేవునికి కానీ నీకు కానీ అభ్యంతరం కలిగి చేసి వాటిని దూరంగా ఉండిస్తే నెమ్మది కలుగు చేస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉన్నాడు. అతడు యూదా దేశమునందున ప్రాకారము కలిగిన పట్టణంలో కట్టించుచుండెను. అంటే అన్నిటిని పడగొట్టాడు, ప్రాకారము కలిగిన పట్టణాలు కట్టిస్తున్నాడు. మొదటిది యోధా వారికి ఇలాగూ ప్రకటన చేశాడు. రెండోది ఏమని చేశాడు? మన దేవుడైన యెహోవా మనము ఆయన ఆశ్రయించుతుంది. అంటే మన దేవుడైన యెహోవాని మనం ఏం చేయాలంటే ఆశ్రయించాలి. ఈరోజు చాలామంది దేవుడిని ఆశ్రయించకుండా లోకంలో ఏదేదో ఆశ్రయిస్తున్నారు, కానీ మనం దేవుని ఏం చేయాలంటే ఆశ్రయించాలి. అంత మాత్రమే కాదు, మూడోది ఏమన్నాడంటే ఆయన ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేవుని ఆశ్రయిస్తే ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి దేవుడు. ఈరోజు చాలామంది దేశాల్లో నెమ్మది లేదు, ప్రాంతాల్లో నెమ్మది లేదు, ప్రజల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, సంఘాల్లో నెమ్మది లేదు.
దేవుని ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తాడు. నావోహు అనే మాటకి అర్థం ఏంటంటే నెమ్మది. ఈరోజు నావోహు గారు నెమ్మదిగా ఉండడానికి గల కారణం, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అన్నాడు, నావోహు అని పిలిచి నువ్వు రక్షణ అనే వాడను కట్టమన్నాడు. రక్షణ అనే వాడను కట్టమంటే 3 అంతస్తులు కట్టమన్నాడు. 3 అంతస్తులు కట్టి 120 సంవత్సరాల సువార్త ప్రకటించి పగలంతా కూడా మరి వాడను కట్టడానికి సామాగ్రి సమకూర్చి సమయం ఉన్నప్పుడు రాత్రులు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. అట్లా 120 సంవత్సరాలు సువార్తను అందించాడు. రక్షణ అనే వాడను కట్టాడు 3 అంతస్తులు. ఆ 3 అంతస్తులు కట్టి ఏం చేశాడంటే మొదటి పై అంతస్తుల్లో పక్షులు, అందుకని వారి రెక్కల చాచి పైకి ఎగురును. 2 అంతస్తులో నావోహు గారి కుటుంబం, 3 అంతస్తులో జంతువులు పెట్టారు. అంటే అలేక నడిచి వెళ్ళిన సొమ్మచెలుగా పరిగెట్టారు 2 అంతస్తులోనికి. అట్లాగా పక్షులు దేవుని మాటకి నావోహు గారి మాటకు లోబడిన జత పక్షులు వెళ్ళి, రెండోది జంతువులు కింద అంతస్తులు ఉన్నాయి, మూడోది నావోహు తన భార్య తన 3 కుమారులు మరి కోడలు వారు వెళ్ళారు. మాత్రమే రక్షింపడ్డారు. అంటే నెమ్మదిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధికి వెళ్ళాలి. నీవు నీ కుటుంబం నీ బిడ్డలతో వెళ్తే అప్పుడు రక్షణ అనే వాడ ఎలాగైతే నావోహు గారు కట్టి తన నీతిపరుడుగా ఎలాగైతే పేరు పొందుకున్నాడు, ఈరోజు మన రక్షణ అనే వాడు కట్టక్కర్లేదు. దేవుడి సేవకుడు దేవుడి ద్వారాగా మరి బిడ్డలందరి ద్వారాగా చక్కని మందిరాలు కట్టడం జరిగింది. ఆ మందిరాల్లో నీవు నీ బిడ్డలు నీ కుటుంబం అందరూ వెళ్ళి దావీదు వలె నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుమని యెహోషువ అన్నాడు. దావీదు అన్నాడు, ఎంత గొప్పగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని, నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుకున్నాడు. అట్లా నీవు కూడా దేవుని సన్నిధికి వెళ్తే నీ కుటుంబానికి నీకు నెమ్మది కలుగు చేస్తాడు. నావోహు గారి దినాల్లో జలప్రలయం వచ్చింది. నావోహు గారి మాట ఎవరు వెళ్ళలేదు రమ్మంటే, వెంటనే దేవుడు తలుపు మూసివేశాడు. వెంటనే ప్రసన్నమైన వర్షం ప్రారంభమైంది. 40 దినాలు వర్షం కురిచింది. ప్రజలందరూ కూడా చనిపోయారు. కారణం ఏంటంటే మాట వినపోవడం వలన. ఈరోజు నేను మీతో ఈ మాట చెప్పాలని కాదు, కానీ ఆ దినాల్లో జరిగినట్టు నావోహు గారి దినంలో జరిగినట్లు మనుష్య కుమారుడు దినంలో కూడా జరుగుతుంది అన్నారు. ఈ మాటలు మీరు బాగా గమనించి ఉదయాన్ని మనందరూ కూడా దేవుని మాట విని ఆయన ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయించి వారి చుట్టూ నెమ్మది కలుగు చేసి దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ గృహానికి నెమ్మది కావాలంటే ఆయన సన్నిధిలో మనం అందరూ కూడా వెళ్దాం, ఆయన వాక్యాన్ని విని లోబడదాం. అట్టి కృప నీకు నీ బిడ్డలకి తోడుకున్నాడు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవా, కృప కలిగిన రాజా, నీ కొందనాలు నాయన. చదవబడిన వాక్యం నాయన మీరు దివ్యమైన వాక్యాన్ని అందించారు. నిన్ను ఆశ్రయించి వారి చుట్టూ నెమ్మది కలిగి చేస్తున్నాను ప్రభు. అటువంటి నెమ్మది నేను వింటున్న బిడ్డలందరి జీవితంలో ఏ అనారోగ్యము, ఆర్థికమైన ఇబ్బందులు, నానా ప్రభు ఆర్థికమైన అప్పులు, నేను ఏ అయితే పట్టి పీడించి నెమ్మది లేని జీవితంలో ఉన్నారో వారందరికీ ఉదయాన్ని నెమ్మది కలుగు చేసి అన్ని ఉద్యోగాల్లో, అన్ని వ్యాపారాల్లో, చేతి పని పాటల్లో, కాలేజీలో, చదువుల్లో, బిడ్డల విషయంలో అన్నింటిలో కూడా వారందరికీ నెమ్మది కలుగు చేసి మీరు బలపరచమని మా ప్రభువును పరిరక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం. అందరికీ వందనాలు.